స్తోత్రం నాయన. పరలోకమున్న మరి పరమ తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. ప్రభ గ్రహించిన కాలం అంతా ప్రభ మీ కృపలో మమ్మల్ని కాసి కాపాడినందుకు మీకు స్తోత్రములు నాయన. తండ్రి ప్రభ ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రములు నాయన. పెద్ద క్రిస్మస్ చేసుకుంటాక ప్రభ మీ కృప చూపించినందుకు మీ స్తోత్రములు నాయన. తండ్రి మీ మాటలు ప్రభ చెప్పుకుంటే గొప్ప జ్ఞానం మాకు దయచేయండి తండ్రి. మీరు మాతో మాట్లాడండి ప్రభ. మాకు ఏం అవసరం అవుతాయో అది మీరు మాతో మాట్లాడండి తండ్రి. జ్ఞానము వివేకం మాకు నిండుగా దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. కీర్తనల గ్రంథము 19వ అధ్యాయము మొదటి నుంచి చదువుదామండి. ఆకాశము దేవుని మహిమను వివరించుచున్నవి. అంతరిక్షము ఆయన చేతి పనిని పచరపరుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం చెప్పుచున్నది. అంటే అండి, బోధ పగటికి పగలు బోధ చేస్తుంది, రాత్రికి రాత్రి మన జ్ఞానము తెలుపుచున్నది. అంటే దేవుడిలో ఈ ప్రకృతిలో దేవుడు జ్ఞానం పెట్టాడు, మనకి జ్ఞానం పెట్టాడు. ఈ ప్రకృతే పగటికి పగటి బోధ చేస్తుందంట, రాత్రికి రాత్రి జ్ఞానం చెప్పుచున్నదంట. అండి మనం ఈ ప్రకృతి కోసం మనం ఆలోచిస్తేనండి ఈ జ్ఞానం దాగుందని దేవుడు చెప్తున్నాడు. అలాగేనండి యోబు గ్రంథము 12వ అధ్యాయం తీయండి. 12వ అధ్యాయము 7వ వచనమండి. అయినను మృగరములను విచారించుము, అవి మీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించుము, అవి మీకు తెలియజేయును. భూమిని గూర్చి జ్ఞానించుము, అది నీకు బోధించును. సముద్రములోని చేపలను అవి నీకు వివరించును. అంటే సముద్రంలో చేపలు మనకు వివరిస్తాయంటండి. ఆకాశ పక్షులు మనకు ఎవరిస్తాయి. సముద్రంలో చేపలు మనకు ఒకసారి సముద్రం చేపల కోసం మనం కొంచెం లోతుగా ధ్యానిద్దామండి. సముద్రంలో ఉంటుంది చేప అండి. అవునండి, చుట్టూ ఉప్పు నీరు ఉంటుంది. అలాగే ఉప్పు నీటిలోనే అది తింటుంది, ఉప్పు నీటిలోనే అది బ్రతుకుతుంది, ఉప్పు నీటిలోనే చనిపోతుంది. కానీ దాని ప్రత్యేకత ఏంటంటే దాని ఉప్పు దాంట్లోకి ఎక్కించుకోదండి. ఉప్పు చేప సముద్రంలో చేప ఉప్పుగా ఉంటుందండి, చప్పగా ఉంటుంది. అలాగే మనం ఈ లోకంలో బతుకుతున్నాం, పాపలోకం అంటున్నాం, పాపులతో తిరుగుతున్నాం. అలాగే మనం ఇష్టం వచ్చినట్టు మనం ఏం చేస్తున్నామంటే పనికి వెళ్తే మట్టి అంటించేసుకుంటాం. అలాగే చిన్న పని చేస్తే మట్టి అంటించేసుకుంటాం. ఏదైనా మనం పాపలోకం కదండి, ఇది పాపం అంటుకోకుండా ఎలాగుంటుంది అని అంటున్నారు. ఇప్పుడు చేప మనకి ఏం చెప్తుందండి? పాపం అది ఉప్పులోనే ఉంటుంది, ఉప్పు అంటించుకోదు. అలాగే మనం యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా పాప శరీరంతో ఆయన వచ్చారు, ఏ పాపం కూడా అంటించుకోలేదండి. పరిశుద్ధుడిగా బ్రతికాడు, పరిశుద్ధుడిగా ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి మన కోసం మార్గదర్శి వెళ్ళారండి. అలాగే మనం ఈ లోకంలో ఒక చేపలాగా, ఒక యేసుక్రీస్తు ప్రభు వల్ల మనం బ్రతకాలండి, ఉప్పు అంటించుకో. అలాగే ఈ లోకంలో ఈ మానవీయం అదే పాపం ఇవన్నీ ఉంటాయి కదండి, అవి మనం అంటించుకోకుండా నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలండి. ఆయన గొప్పతనం, ఆయన పరిశుద్ధుల కొరకే ఆయన వచ్చాడండి. అలాగే మనం పరిశుద్ధిగా ఉంటే మనకు పరలోకం వస్తుందండి. మనం చాలా నీతిగా బ్రతకాలి, నీతిగా ఉండాలి. మన పరలోక రాజ్యం అందరం చేరాలని ఈ చిన్న మాటలు దేవుడు ఆశీర్వదించును కాక.